చెట్లోంచి అయితే నీళ్ళు వస్తున్నాయి. వాటర్ అయితే క్యారీ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇక్కడ వచ్చి తాగేయచ్చు అనమాట. ఫోటో కానాలి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీకెండ్ ట్రావెలర్. మేమైతే కుద్రేముఖ బేస్ పాయింట్ దగ్గరలో ఒక హోటల్కి అయితే రీచ్ అయ్యాము. మేము బుక్ చేసుకున్న హోటల్ వచ్చేసి రోడ్డు పక్కనే ఉంటుంది. అండ్ హోటల్ లోపల నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. సో మేము యాక్చువల్గా బెంగళూరు నుంచి స్టార్ట్ అయింది 7:30కి అనమాట, ఎర్లీ మార్నింగ్. బట్ యాక్చువల్గా ఎంత స్లోగా వచ్చినా కూడా 4కి 5 కల్లా రీచ్ అవ్వాలి. బట్ మా ఫ్రెండ్ ప్రథమేష్ ఉన్నాడు కదా, వాడు చేసిన టైంపాస్ వల్ల కొంచెం లేట్ అయింది. యాక్చువల్గా మేము కూడా అంటే హరీబరీగా రావాలని కాకుండా కొంచెం అలా కూల్గా స్టార్ట్ అయ్యాం అనమాట. అండ్ ఇక్కడికి రీచ్ అయ్యేసరికి నైట్ 9 అయితే అయింది, చాలా లేట్ అయిపోయింది అనమాట. హాసన్ వరకు అయితే రోడ్డు ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ హాసన్ నుంచి బేలూరు వరకు కూడా రోడ్డు ఓకేగా ఉంటుంది. ఆ కొంచెం బాగోదు అనమాట. బట్ బేలూరు దాటిన తర్వాత మొత్తం కాఫీ ప్లాంటేషన్లో నుంచి అయితే సూపర్గా ఉంటుంది రోడ్డు. బట్ ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది కదా, రోడ్స్ అయితే వర్స్ట్గా ఉన్నాయి. సో మ్యాక్సిమం డే టైంలోనే రావడానికి అయితే ట్రై చేయండి. నైట్ అయితే మాత్రం కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది. జస్ట్ వాకింగ్ చేసుకుంటూ వచ్చాను. ఇక్కడ ఒక నెమలను చూడండి, వెళ్ళిపోతుంది, అదిగోండి. ఇక ది మోస్ట్ అడ్వెంచరస్ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయ్యాము హోటల్ నుంచి. ఫస్ట్ మనకి కలాసా అనే చిన్న టౌన్ అయితే వస్తుంది అనమాట. యాక్చువల్గా కలాసాలో చూస్తే మనకి హోటల్స్ కానీ లేదంటే రెస్టారెంట్స్ కానీ ఎక్కువ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు ఎవరైనా వస్తే ఇక్కడే స్టే చేయడానికి ట్రై చేయండి. అండ్ కలాసా దాటిన తర్వాత మనం లెఫ్ట్ తీసుకోవాలన్నమాట కుద్రేముఖ ట్రెక్ పాయింట్కి వెళ్ళడానికి. సో చూస్తున్నారు కదా జనాలు, క్రౌడ్ ఎలా ఉన్నారో, ఇది సిచ్యుయేషను. వీళ్ళంతా కూడా ట్రెక్కింగ్ చేయడానికి వచ్చారనుకున్నాను, కానీ ఇక్కడ ఏదో టెంపుల్ చూడడానికి వచ్చారనమాట. కుద్రేముఖ ట్రెక్కింగ్ పాయింట్ దగ్గర పడుతున్న కొద్దీ మనకైతే బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే కనిపిస్తాయి. పైగా రైనీ సీజన్ అవ్వడం వల్ల ఎక్కడ చూసినా కూడా ఫుల్ గ్రీనరీగా అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కదా రోడ్డు పరిస్థితి అయితే ఇలా ఉంది. మేమైతే అడ్వెంచర్స్ చేస్తున్నాం. యాక్చువల్గా ట్రెక్ బేస్ పాయింట్ నుంచి రోడ్ అయితే చాలా వర్స్ట్గా ఉంటుంది అనమాట. సో బైక్స్ వెళ్ళలేవు, జీప్లో వెళ్ళాలి. చూస్తున్నారు కదా జీప్స్ వెళ్ళడానికి ఎంత కష్టంగా ఉందో. సో ఇక బైక్స్ అయితే మీరు అర్థం చేసుకోవచ్చు. సో బైక్స్ మీద వెళ్ళడానికి అయితే చాలా కష్టంగా ఉంటుంది. నేనైతే సజెస్ట్ చెయ్యను. ఒక 2-3% మాత్రమే రోడ్డు బాగుంది, మిగతా రోడ్డు అంతా కూడా ఇక సిచ్యుయేషన్ అయితే ఇలానే ఉంటుంది, ఫుల్ బురద అనమాట. సో మేము ఫైనల్గా రీచ్ అయ్యామా లేదనేది ముందుగా తెలుస్తుంది. వావ్, బ్యూటిఫుల్ మ్యాన్. గూగుల్ మ్యాప్స్లో కనిపించే ట్రెక్కింగ్ బేస్ పాయింట్ వచ్చేసి యాక్చువల్ ట్రెక్కింగ్ బేస్ పాయింట్ కాదు. అక్కడ నుంచి ఇంకా 5 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. వెళ్ళే మార్గంలో మనకి రోడ్డుకి 2 పక్కల పచ్చటి కాఫీ ప్లాంటేషన్, అలాగే చిన్న జలపాతాలు అయితే చూడొచ్చు. దాంతోపాటు వర్షాకాలం అవ్వటం వల్ల కొన్ని పెద్ద చెట్లు అయితే రోడ్డు మీద పడి ఉన్నాయి. బైక్లో వెళ్ళడానికి అయితే చాలా కష్టంగా ఉంది. సో కంపల్సరీ ఇదిగో జీపులు వస్తున్నాయి కదా, ఇలాంటి జీపుల్లో అయితే రావాలి. మేము ఇంకా బైక్ మీద వచ్చాం కదా, సో ట్రై చేద్దామని అయితే వచ్చాము. కొంచెం కష్టమే ఇలాంటి ఏరియాల్లో. లాంగ్ డిస్టెన్స్లో మనకు ఒక వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది. హాయ్ ప్రథమేష్, హౌ ఈస్ ద రైడ్? ఇట్స్ వెరీ థ్రిల్లింగ్ యాక్చువల్లీ. సో వెళ్ళే దారిలో మనకి ఇలా చిన్న వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తాయి. సో సిచ్యుయేషన్ అయితే ఇలా ఉంది. బైక్ మీద ఇద్దరం వెళ్ళలేక వాడైతే బైక్ రైడ్ చేస్తున్నాడు, నేనైతే ఇదిగో ఈ బురదలో ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఇంత కష్టపడి మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఇదిగోండి దీని పై వరకు ట్రెక్ చేయాలన్నమాట. అండ్ మధ్యలో మీకు చూస్తే వైట్గా కనిపిస్తున్నాయి.
సో అదంతా కూడా వాటర్ ఫాల్స్ అనమాట. మోస్ట్లీ అందరూ కూడా ఇలా జీపులో వెళ్ళొస్తూ ఉంటారు. హౌ ఫార్ ఫ్రమ్ హియర్? 1 కిలోమీటర్. ఓకే థ్యాంక్ యూ. సో ఇక్కడ నుంచి ఇంకా 1 కిలోమీటర్ ఉందంట. సో ఇది పరిస్థితి, మామూలుగా లేదు రోడ్డు అసలు. యాక్చువల్గా షూ వేస్తే షూ బురదలో కూరుకుపోతుంది అనమాట. సో అంత అయితే ఉంది. సో అక్కడక్కడ కొంచెం బెటర్గా ఉంది సైడ్స్ నడవడానికి, బట్ కొంచెం ఇబ్బంది యాక్చువల్గా. బట్ ఒకటి ఏంటంటే కొంచెం ఏదైనా అడ్వెంచరస్గా చేయాలనుకుంటే మాత్రం ఇలా రావచ్చు. సో మోస్ట్లీ ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా జీప్లో ఎందుకు వెళ్తున్నారంటే వీళ్ళందరూ కూడా మోస్ట్లీ బెంగళూరు నుంచి వస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ కూడా ప్యాకేజీలు బుక్ చేసుకొని వస్తారనమాట. సో మొత్తం ఇంకా వాడే కేర్ తీసుకుంటాడు, జీపులో తీసుకెళ్ళటం రావటం అన్నీ వాడే చూసుకుంటాడనమాట. సో వాళ్ళు జస్ట్ వచ్చారా, ట్రెక్కింగ్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయారా అన్నట్టు ఉంటుంది అనమాట సిచ్యుయేషన్. సో మధ్యలో మనకి ఇలా లోకల్స్ అయితే ఉంటారు, ఇల్లు చూస్తున్నారు కదా. అండ్ ఇంకో జీప్ అయితే వస్తుంది. సో మొత్తానికి ట్రెక్కింగ్ అయితే ఫుల్ అడ్వెంచరస్గా అయితే ఉంది. ఇక ఆల్మోస్ట్ రీచ్ అయినట్టే. జస్ట్ 1 కిలోమీటర్ అంటే మేబీ ఒక 10-15 మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు. ఈ కుద్రేముఖ ట్రెక్కి మేము బుక్ చేసుకున్న స్లాట్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి 11 వరకు అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఆల్రెడీ 10 అయితే దాటింది. సో మేము 11 లోపు అక్కడికి రీచ్ అయ్యి సో రిపోర్ట్ చేయాలన్నమాట. సో దాని తర్వాత ఇక ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుద్ది. సో కొంచెం లేట్ అవుద్దేమో అని చెప్పేసి మా ఫ్రెండ్ అయితే వెళ్ళి రిపోర్ట్ చేయమని చెప్పాను. అండ్ నేనైతే వాక్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇద్దరు వెళ్ళడం అయితే చాలా కష్టం బైక్, ఎందుకంటే రోడ్డు చూస్తున్నారు కదా సిచ్యుయేషన్ అయితే ఇలా ఉంటుంది, ఫుల్ స్కిడ్ అవుతూ ఉంటుంది అనమాట. జీప్లు అయితే రోడ్డు ఎలా ఉన్నా కూడా వెళ్తాయి, కానీ బైక్లు అయితే ఇలాంటి రోడ్లో వెళ్ళడం కష్టమే. అండ్ మధ్యలో మనకి ఇల్లు కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇలాగూ అసలు ఇంత దూరంలో ఇక్కడ వీళ్ళు అసలు ఎలా ఉంటున్నారో అర్థం కావట్లేదు. రోడ్డు చూస్తున్నారు కదా ఎంత వరస్ట్గా ఉందో. మేమే అనుకుంటే మాలాగా బైక్ మీద వచ్చిన వాళ్ళు అయితే కొంతమంది ఉన్నారు ఇంకా ఇక్కడ. అండ్ మా బైక్ అయితే ఇక్కడ సేఫ్ ప్లేస్లో పార్క్ చేసేసి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాం. యాక్చువల్ ట్రెక్కింగ్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. సో మేము వెళ్ళి యాక్చువల్గా మేము గవర్నమెంట్ వెబ్సైట్లో అయితే బుక్ చేసుకున్నాం. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి కదా, ఇంకా అదైతే చేయలేదు. సో వెళ్తున్నాము. బైక్ అయితే అక్కడ ఒక సేఫ్ ప్లేస్లో పార్క్ చేసేసి వెళ్తున్నాం అనమాట. ఇంకా ట్రెక్కింగ్ స్టార్ట్ అవ్వలేదు. సో మా ఎదురుగా ఉందన్నమాట ఈ ట్రెక్ స్టార్ట్ పాయింట్ అనేది, గవర్నమెంట్ ఆఫీసు. అండ్ మేము ఇద్దరమే ఉన్నాము, చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇదే అనమాట, ఇక్కడైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా, అది రిపోర్ట్ చేయాలి. సో ఇక్కడ నుంచి అయితే గైడ్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. సో గైడ్కి వచ్చేసి 1000 రూపాయలు అయితే పే చేయాలి. అండ్ ఎంతమంది ఉన్నా కానీ మినిమం అయితే 10 మంది అనమాట. సో ఇప్పుడు మేము ఇద్దరమే ఉన్నాం కాబట్టి మా ఇద్దరు కలిపి కూడా 1000 రూపాయలు అయితే పే చేసాం. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఐ లవ్ ಕುದುರೆಮುಖ అని. ಪಾಪ ನಾನು ಸಣ್ಣ ಕವರ್ ಇದೆ ಕೇಳ ಚಿಕ್ಕದು ಅಲ್ಲೇ. సో ప్లాస్టిక్ అయితే అలో ఉండదు అనమాట. సో ప్లాస్టిక్ అలో ఉండదు కాబట్టి కంపల్సరీ ఇలా ఓపెన్ చేసి లోపల ఉన్నదాన్ని మనం తిన్నా తినాలి, లేదంటే క్యారీ చేయాలన్నమాట సపరేట్గా. సో ఇవన్నీ మేము ఇప్పుడు ఓపెన్ చేసి సపరేట్గా పెట్టుకోవాలి. దట్టమైన అడవిలో నుంచి మేమైతే ఇప్పుడు ఒక ఓపెన్ ప్లేస్లోకి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ నుంచి అయితే నార్మల్ రూట్ లాగా ఉంది. లెఫ్ట్ ఆర్ రైట్? చెట్టు భలే ఉంది కదా చూడడానికి. సో ఇది డెడ్ ఎండ్. మనం లెఫ్ట్ సైడ్. ఓ లుక్ ఎట్ ద క్లౌడ్స్. ఓ మ్యాన్. సో ఇతను వచ్చేసి మా గైడ్ అనమాట. నామ్ క్యా హై భయ్ ఆప్కా? కృష్ణ. సో మా ఇద్దరు కలిపి ఒకటే గైడ్ అనమాట, ఎవరు లేరు కాబట్టి. సో మనకి త్రూ అవుట్ ద స్ట్రెచ్ కూడా వాటర్ ఫాల్ అయితే ఉంటుంది. సో వాటర్ ఫాల్ అయితే మనకి సౌండ్స్ కంటిన్యూస్గా వినిపిస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఎదురుగా పీక్స్ వస్తున్నారు కదా,
సో ఇవన్నీ యాక్చువల్గా మీరు మొబైల్లో చూస్తే పెద్దగా అనిపించదు, బట్ డైరెక్ట్గా చూస్తే మాత్రం అబ్బా సూపర్ ఉంది అసలు. అండ్ ఎదురుగా చూస్తున్నారు కదా క్లౌడ్స్ ఆల్రెడీ ఎలా వస్తున్నాయో. సో మనం పీక్కి రీచ్ అయినప్పుడు ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి అన్నమాట. అండ్ వాటర్ ఫాల్ ఇదిగోండి, చెప్పారు కదా పక్కనే ఉంటుందని, ఇదిగోండి ఇక్కడ. ఆఫ్టర్ 6 months. ఓకే. సో యాక్చువల్గా ఇది ఒక ట్రెక్కింగ్ గైడ్కి వచ్చేసి 1000 రూపీస్ పే చేయాలి కదా. సో ఆ 1000 రూపీస్ వాళ్ళకి వెంటనే ఇచ్చేయరంట, 6 months తర్వాత అయితే ఇస్తారంట. ఓలా సో ఎదురుగా ఇప్పుడు మేఘాలు చూపించాను కదా, అక్కడ దాకా అయితే వెళ్ళాలన్నమాట. మధ్యలో చాలా లోయలు, చాలా కొండలు, చాలా జలపాతాలు ఉన్నాయి. సో అవన్నీ చూసుకుంటే వెళ్దాం. సో ప్రస్తుతానికైతే ఈ పర్టికులర్ పార్ట్ అయితే కొంచెం ఈజీగానే ఉంది ట్రెక్కింగ్, ఎందుకంటే అప్ హిల్ లేదు కదా. సో మొత్తం ఎందుకైనా ఉంది, లేదంటే ఫ్లాట్గా ఉంది. సో పెద్ద కష్టంగా అయితే లేదు, ఈజీగా ఉంది. సో ఇది వచ్చేసి కొంచెం దూరమేనంట, ఆ తర్వాత యాక్చువల్ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుద్ది. చాలా కష్టంగా ఉంటుందంట. వాటర్ చూస్తున్నారు కదా ఎంత ప్యూర్గా ఉన్నాయో. యాక్చువల్గా నేను వాటర్ బాటిల్ క్యారీ చేశాను, బట్ బాటిల్ మొత్తం ఎంటీ చేసేసాను అనమాట. ఎందుకంటే ఇక్కడ వాటర్ ఫాల్లో నీళ్లు తాగొచ్చని వీళ్ళే చెప్తున్నారు గైడ్స్. వాటర్ కూడా టేస్ట్ బాగున్నాయి. సో ఇక్కడ ఒక మళ్ళీ వ్యూ పాయింట్ వచ్చింది, అంటే ఓపెన్ ఏరియా వచ్చిందనమాట. బేసిక్గా మనం ఏంటంటే కొండకి అటు ఇటు ఇలా ఎడ్జిల్లో నడుచుకుంటూ వస్తాం అనమాట. సో కొంచెం దూరం అయితే మనకి కొంచెం థిక్ ఫారెస్ట్ లాగా వస్తుంది, ఆ తర్వాత మనకి ఓపెన్ ఏరియా వస్తుంది అనమాట సడన్గా. సో ఇప్పుడు మనం చేసేది కుద్రేముక్కు ట్రెక్ కదా. సో ఇలానే ఈ కొండల్లోనే ఆనుకొని ఇంకొంచెం దూరంలో వేరే ట్రెక్ అయితే ఉంటుంది, దాన్ని వచ్చేసి నేత్రావతి ట్రెక్ అంటారనమాట. సో ఆ నేత్రావతి పీక్కి చేరుకోవడానికి కొంచెం కంపారిటివ్లీ కొంచెం ఈజీగా ఉంటుందంట. కాకపోతే ఏంటంటే దానికి స్లాట్స్ అయితే దొరకవన్నమాట. సో అది ఒకటి ఉంది. సో ఎవరైనా చేయాలనుకుంటే నేత్రావతి కూడా ట్రై చేయొచ్చు. సో కొంచెం డిఫికల్ట్ పార్ట్ అయితే స్టార్ట్ అయింది ఆల్రెడీగా. ప్రథమేష్ పీచే దేకో ఉరి, ఐఎమ్ రిమెంబరింగ్ దట్ అండమాన్ ట్రెక్. సో మేము అండమాన్లో ఎలిఫెంటా బీచ్ ట్రెక్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఒక 2 to 3 kilometers అయితే ట్రెక్ చేయాలి ఫారెస్ట్లోంచి. సో ఈ పర్టికులర్ లొకేషన్ చూస్తుంటే మాకు అదే గుర్తొస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా చెట్లోంచి అయితే నీళ్ళు వస్తున్నాయి. అండ్ విషయం ఏంటంటే మీరు పైన చూస్తే ఎక్కడ వాటర్ కనబడవు. సో భూమిలో నుంచి వచ్చి ఇక్కడ వస్తే పైకి తేలుతున్నాయి అనమాట. ఫ్రెష్ వాటర్ అంటున్నారు మా గైడ్ అయితే చెప్తున్నాడు. వాటర్ అయితే సూపర్ టేస్టీగా ఉన్నాయి. సో కంపల్సరీ వాటర్ అయితే క్యారీ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇక్కడ వచ్చి తాగేయచ్చు అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 3 to 4 kilometers అయితే నడిచాము. ఇప్పటి వరకు అయితే నాకైతే కొంచెం కష్టంగా అయితే ఏమనిపించలేదు, కొంచెం ఈజీగానే ఉంది ట్రెక్. సో చూద్దాం. మా గైడ్ చెప్పింది ఏంటంటే ఫస్ట్లో కొంచెం ఈజీగా ఉంటుంది, తర్వాత కొంచెం స్టీప్గా ఉంటుంది అని చెప్పాడు. సో మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది అనమాట వెళ్ళే కొంది ఎలా ఉంటుందో సిచ్యువేషన్ అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్నేక్స్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి, కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండాలి. పక్కనే గడ్డి ఉంటుంది కదా, గడ్డిలోకి వెళ్లకుండా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తే ప్రాబ్లం ఉండదు. అలాగే లీచెస్ ఉంటాయి, జలగలు, చిన్నవి జలగలు ఉంటాయి. మనకి ట్రెక్కింగ్ కర్ణాటకలో ఎక్కడికి వెళ్ళినా కూడా జలగలు అనేవి కామన్ అనమాట. సో గడ్డిలోకి వెళ్లకుండా మెయిన్ ట్రాక్లో నడిస్తే మనకి ప్రాబ్లం అయితే ఏముండదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ట్రెక్కింగ్కి సంబంధించిన టైమింగ్స్ చెప్తాను, ఒకసారి గుర్తుంచుకోండి. సో బేసిక్గా మార్నింగ్ 6 నుంచి 11 వరకు అయితే ట్రెక్కింగ్ ఎలో చేస్తారు. 11 దాటిన తర్వాత ఇంకెవరిని కొండపైకి ఎక్కడానికి ఎలో చేయరనమాట. అండ్ మనం పీక్కి రీచ్ అవ్వాలి కదా, పైన శిఖరానికి రీచ్ అయినా అవ్వకపోయినా మనం 1కి అయితే రిటర్న్ అవ్వాలి పైనుంచి. సో 1 o'clock వరకు ఎలో చేస్తారనమాట. అండ్ కింద మనం ఆఫీస్ చూసుకున్నాం కదా, గవర్నమెంట్ ఆఫీస్ ఉంది కదా బేస్ దగ్గర. సో అదైతే 5:30 కల్లా క్లోజ్ చేస్తారనమాట. సో ఆ లోపు అయితే మనం ట్రెక్కింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో ఇక్కడ వరకు అయితే చాలా ఈజీగా ఉంది ట్రెక్కింగ్, చిన్నపిల్లలు కూడా చేయొచ్చు ఈజీగా, అంత ఈజీగా ఉందన్నమాట. వో బాప్రే, అసలు వ్యూ మామూలుగా లేదు, అసలు అదిరిపోయింది. అసలు
చూస్తున్నారు కదా ఎదురుగా మేఘాలు ఎలా ఉన్నాయో. యాక్చువల్గా నేత్రావతి కానీ కుద్రేముఖ్ ట్రెక్కింగ్లో మెయిన్ విషయం ఏంటంటే ఇదే అనమాట. సో పీక్స్ అయితే సూపర్గా ఉంటాయి. చూస్తున్నారు కదా కొండలన్నీ కూడా ఏదో చెక్కినట్టుగా స్మూత్గా ఉంటాయి అనమాట. అండ్ వాటి మధ్యలో నుంచి మనకి మేఘాలు అయితే ఇలా వస్తూ ఉంటాయి. వావ్, కెమెరాలో అయితే అసలు జస్ట్ 1-2%. డైరెక్ట్గా చూస్తే మాత్రం ఒక రేంజ్లో ఉంది. జనాలు అయితే ఎవ్వరు కనిపించట్లేదు, మేము ముగ్గుమే ఉన్నాం, ప్రథమేషు, నేను, అలాగే మా గైడ్. లక్ ఏంటంటే వర్షం అయితే పడట్లేదు. మనం కోరుకోవాల్సింది ఏంటంటే జనరల్గా ఈవినింగ్ టైమ్స్లో వర్షం పడిద్ది కదా. సో రిటర్న్ అయ్యే టైంకి వర్షం పడకుండా ఉంటే చాలు. వర్షం గురించి మాట్లాడుతున్నాను కదా, జల్లు స్టార్ట్ అయింది, ఆల్రెడీ వర్షం పడుతుంది. సో ఇలా జల్లు అయితే ఓకే, పెద్ద వర్షం పడితేనే ఇబ్బంది. కనిపిస్తుందో లేదో తెలియదు కెమెరాలో, బట్ వర్షం అయితే స్టార్ట్ అయింది. ನಿಮಗೆ ಫೋಟೋ ಕಾಣಲ್ಲ. అవి ఐసా హోనా చాహియేనా. యాక్చువల్గా ఇప్పుడు మనకి ఎదురుగా మేఘాలు కనిపిస్తున్నాయి కదా, ఆ కొండల సందుల్లోంచి అలా అలా పైకి కదులుతూ ఉన్నాయి అనమాట. ఇక్కడ నుంచి ఇలా 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 వెళ్ళి ఇక్కడికి వెళ్ళాలన్నమాట. సో మనం వెళ్ళాల్సిన ప్లేస్ అయితే అది. సో ఇప్పుడు కనిపిస్తున్న వ్యూ వచ్చేసి బెస్ట్ వ్యూ అనమాట, ఇలానే ఉండాలి. కొన్నిసార్లు మనకి లక్ లేకపోతే ఏమైందంటే ఆ మేఘాలన్నీ కూడా మన మీదకి వచ్చేసి మొత్తం తెల్లగా ఉంటుంది అనమాట. వ్యూ పాయింట్ అయితే ఏం కనిపించదు. సో మనం వెళ్ళే టైంకి ఇలానే ఉండాలని కోరుకుందాం. అసలు మేఘాలు మాత్రం అసలు భలే మూవ్ అవుతున్నాయి, చూస్తుంటే భలే ఉంది. యు సీ హౌ దే ఆర్ మూవింగ్. సో చెప్పులు నీట్గా ఉంచుకోవాలి, బురద అంటకూడదు, ఇలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే మానుకోవాలి. అలాగే మనకి వీళ్ళు ఉంటారు కదా ఓసిడి వాళ్ళు, ఇంపాసిబుల్ అనమాట వాళ్ళకి. సో సిచ్యువేషన్ అయితే ఇలా ఉంటుంది, ఇలా బురదలో అసలు షూస్ నాయి కాదన్నట్టుకుంటా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. బాబా ఇది యాక్చువల్గా మీరు కెమెరాలో చూడటం వేస్ట్, డైరెక్ట్గా చూస్తేనే మీకు దీని బ్యూటీ ఏంటనేది అర్థం అవుద్ది అనమాట. అసలు మామూలుగా లేదు, అసలు సూపర్ ఉంది అసలు వ్యూ చూడడానికి. సో డిఫికల్ట్ పార్ట్ అయితే స్టార్ట్ అయింది. మొత్తం పైకి ఎక్కడే ఉంటుంది ఇక్కడ నుంచి. అండ్ వెనక చూస్తున్నారు కదా మేఘాలు ఎలా మూవ్ అవుతున్నాయో. సో వర్షం అయితే కొంచెం పెరిగింది ఎక్కువగా. అండ్ జస్ట్ కొంచెం పైకి వచ్చాము, వ్యూ అయితే చూపిస్తాను చూడండి. బాపురే మామూలు లేదు అసలు. యానిమల్సా? ఓకే, 3 పీక్ మే. సో 1, 2, 3 థర్డ్ పీక్ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే 3 డేర్స్ అయితే ఉన్నాయి, జింకలు అయితే ఉన్నాయి అనమాట. అండ్ వర్షం అయితే చిన్నగా పెరుగుతూ ఉంది. అండ్ మనం వచ్చేసి ఇంకా చాలా ఉంది వెళ్ళాల్సింది. సో ఇక్కడ నుంచి కొంచెం కష్టంగానే ఉందన్నమాట, స్టీప్గా ఉంది. సో ఆయన చూశారు కదా చెప్పులు వేసుకొని వస్తున్నాడు, మనకైతే షూస్ ఉన్నాయి, చెప్పులతోనే రోజు వస్తారనమాట. బట్ ఈజీ వాళ్ళకి రోజు అలవాటు కాబట్టి. అండ్ ఈ లొకేషన్ వచ్చేసి మనకి కొత్త, కానీ వాళ్ళు రోజు కంపల్సరీ వస్తారు కాబట్టి వాళ్ళకి ఏం అనిపించదు. మనకి ఎదురుగా ఇంకొక కొండ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలన్నమాట. జనాలు అయితే కనిపిస్తున్నారు ఆల్రెడీ, ఎప్పుడో మార్నింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు. అండ్ మనం ఉన్న కొండ మీదకి ఎండ వచ్చింది, ఆ కొండ మీద ఏమో నీడ ఉంది. మామూలుగా లేదు వ్యూ అసలు. సో ఇక్కడ నుంచి కొంచెం ఫ్లాట్గా ఉంటుంది అనమాట. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ కొండ ఎక్కాలి కాబట్టి కష్టం. సో సగం దూరం వచ్చాక మనకు ఒక చెట్టు అయితే ఉంటుంది, అది రెస్ట్ పాయింట్ అంట, కూర్చోవచ్చు, కొద్దిసేపు రెస్ట్ అయితే తీసుకోవచ్చు.
ఇప్పటి వరకు మేమే ఉన్నాం, వేరే జనాలు ఎవరు కనిపించలేదు. సో రెస్ట్ పాయింట్ వచ్చింది కదా, అక్కడికైతే వచ్చాము. మీరు కొంతమంది జనాలను అయితే చూడొచ్చు. ఇప్పటి వరకు నేను, మా ఫ్రెండు, గైడ్ తప్ప ఎవరు కనబడలేదు. సో ఇప్పుడైతే జనాలు కొంతమంది చూడొచ్చు. అండ్ ఎదురుగా మేఘాలు కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడొచ్చు కొంతమంది జనాలు ఎక్కుతూ ఉన్నారు. ఇంకా అదంత ఈజీ కాదు, అక్కడికి వెళ్ళాలంటే మినిమం 2 గంటలు పట్టిద్దు. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకి అసలు మామూలుగా లేదు, వ్యూ ఒక రేంజ్లో ఉంది. బ్యూటిఫుల్. పద్మేష్ వెళ్ళిపోయాడు, అల్లుడుకోండి అక్కడ ఉన్నాడు చూడండి. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఈ ట్రెక్కింగ్ టోటల్ డిస్టెన్స్ వచ్చేసి ఫారెస్ట్ ఆఫీస్ నుంచి పీక్ వరకు 9 కిలోమీటర్స్ అనమాట. అంటే వెళ్ళి రావడానికి టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 18 కిలోమీటర్స్. సో కొంచెం ఈజీ పార్ట్ అయితే వచ్చింది. అండ్ చూస్తున్నారు కదా, వాళ్ళు ఇందాక అక్కడ కూర్చొని వాళ్ళు యాక్చువల్గా ట్రెక్ కంప్లీట్ చేసుకుని రిటర్న్ వెళ్ళే వాళ్ళు అనమాట. సో ప్రశాంతంగా వాటర్ ఫాల్ దగ్గర కూర్చొని భోజనం అయితే చేస్తున్నారు. అండ్ మనం ఇంకా వెళ్ళాల్సి ఉంది, చాలా దూరం ఉంది. అండ్ వ్యూస్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి, ఒకసారి చూపిస్తాను చూడండి. బ్యూటిఫుల్ కదా, అన్నీ ఏదో నున్నగా ఉన్నాయి కొండలన్నీ. అండ్ అలాగే ఇక్కడ చూడండి మేఘాలు ఎట్లా వచ్చినాయో. ఇక్కడ లాస్ట్లో ఒక వాటర్ ఫాల్ అయితే ఉంది చిన్నది. అండ్ జనాలు ఆ వాటర్ ఫాల్ దగ్గర దాకా వెళ్ళారు, అదనమాట లాస్ట్ ఎండ్ పాయింట్ ఇది. అండ్ ఇంకా ఇక్కడైతే కొంతమంది ఇంకా ట్రెక్ చేస్తూ ఉన్నారు, ఇక్కడ చూడొచ్చు. సో అక్కడికి వెళ్ళడానికి నాకు తెలిసి ఒక ఈజీగా 1.5 గంటలు పట్టిద్ది. వ్యూస్ అదిరిపోలా. ఇదిగోండి వీళ్ళు కంప్లీట్ చేశారు, మరి ఇంకా చేయాలో తెలియదు. ఇక్కడ కూర్చొని అయితే రెస్ట్ తీసుకుంటున్నారు. ఇలానే చాలామంది అయితే మధ్యలోనే ఆగిపోయారు అనమాట. అస్సలు అద్భుతంగా ఉంది, లొకేషన్ మామూలుగా లేదు. సో ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని భోజనం అయితే చేశాను. సో భోజనం చేసి ఇక పీక్కి వెళ్ళడం అయితే ఇక ఇంపాసిబుల్, ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. సో అట్లీస్ట్ మిడ్ పాయింట్ ఒకటి ఉంది, అక్కడికైతే వెళ్ళడానికి ట్రై చేస్తాను. అక్కడ నుంచి వ్యూస్ చూసుకొని ఇక రిటర్న్ వెళ్ళిపోదాం. ఇప్పుడు టైం వచ్చేసి 2 దాటింది ఆల్రెడీ. సో చూద్దాం ఎంతవరకు వెళ్ళగలను. సో ఇంతే, ఇక ఇక్కడ నుంచి పైకి అయితే వెళ్ళలేను. ఇంకా టైం 2 దాటిపోయింది ఆల్రెడీ. సో ఇక చాలా కష్టం అనమాట పీక్కి వెళ్ళి రావడం. బట్ ఇక్కడ నుంచి కూడా చూస్తున్నారు కదా, ఇక పైకి వెళ్ళినా కూడా వ్యూస్ ఇక ఇలానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనం పీక్ వరకు ట్రెక్ చేసామన్న చిన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. ఇదిగోండి వెనక చూస్తున్నాడు కదా మా గైడ్ అనమాట, ఆయన కూడా భోజనం చేశాడు ఇక్కడ. సో ఇక చిన్నగా స్టార్ట్ అవుతాం రిటర్న్. ఇప్పుడు అసలైన డిఫికల్ట్ పార్ట్ అయితే స్టార్ట్ అవుద్ది అనమాట, కిందకి వెళ్ళాలి కాబట్టి. సో ఇక జనాలందరూ కూడా రిటర్న్ అవుతున్నారు, చూపిస్తాను చూడండి ఎక్కడున్నారో. ఇదిగోండి ఈ కొండ దగ్గర మీరు చూస్తే అందరూ లైన్గా కిందకి దిగుతున్నారు చూడొచ్చు. బట్ ఇంకా 2, 3, 4 వెళ్తున్నారు పైకి. బట్ మహా అయితే ఇక్కడ పీక్ ఉంది కదా, ఇక్కడ వరకు అయితే వెళ్తారు. సో ఇక్కడ నుంచి ఇక రిటర్న్ రావాల్సిందే తప్పదు ఇక, ఎందుకంటే 5:30 కల్లా కిందకి రీచ్ అయిపోవాలన్నమాట. అండ్ యాక్చువల్ పీక్ వచ్చేసి సో ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళాలన్నమాట. పైకి వెళ్తే అక్కడ నుంచి ఇక కొంచెం ఫ్లాట్గా ఉంటుంది, కొంచెం ఈజీగా. సో అక్కడ అదనమాట పీక్, యాక్చువల్ పీక్ వచ్చేసి. సడన్గా వర్షం అయితే స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ చూడండి క్లౌడ్స్ కొంచెం ముందుకు వచ్చినాయి, అరాచకంగా ఉంది. టైం ల్యాప్స్ పెట్టాను, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇంకా దిగుతున్నారు అనమాట జనాలు. అండ్ ఈ వ్యూ మాత్రం అదిరిపోయింది.
యాక్చువల్గా పీక్ దగ్గరికి వెళ్ళి చూసి వస్తున్నారు కదా, సో వాళ్ళని అడిగిన వ్యూ ఎలా ఉందని. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో సేమ్ అనమాట ఈ వ్యూనే కనిపిస్తుంది. బెస్ట్ వ్యూ అంటే ఇదే, ఇక మామూలుగా లేదు అసలు, ఒక రేంజ్లో ఉంది. సో వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇక టైం వచ్చేసి 2:30 అవుతుంది. మేము 2:30కి అయితే ఇక కిందకైతే స్టార్ట్ అవుతున్నాం. చలో ఇక, బట్ ఎంతసేపు అయినా చూడాలనిపిస్తుంది ఈ వ్యూ మాత్రం. మేము ఇప్పుడు డైరెక్ట్గా వచ్చాం కదా, సో మా గైడ్ అయితే చెప్తున్నాడు నెక్స్ట్ టైం వస్తే ఈయన అన్నీ చూసుకుంటాడు అనమాట. హోమ్ స్టే, తర్వాత ట్రెక్కింగ్ మొత్తం అంతా కూడా. భయ నెంబర్ బతావో వీడియో మే యాడ్ కర్తా. ನನ್ನ ಹೆಸರು ಅರುಣ್ ಅಂತೇಳಿ. సో ఇతని పేరు అరుణ్ అంట. 9481 9481 5780 5780 65 अरुण कुद्रेमुख. अरुण कुद्रेमुख. ट्रैकिंग के लिए फीस ऑनलाइन में 575. ये ओनली ट्रैकिंग होम स्टे. ఓకే 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 ఠీక్ ఠీక్. సో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే అతనికి కాల్ చేయొచ్చు అనమాట, స్టే కావాలనుకుంటే. వీడియో ఇంకా అయిపోలేదు, అసలు విషయం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ట్రెక్కింగ్ చేసేటప్పుడు మనం ఇప్పటి వరకు చూసిన వ్యూస్ కంటే కూడా కిందకి వెళ్ళేటప్పుడు మనకి బ్రెత్ టేకింగ్ వ్యూస్ అయితే కనిపిస్తాయి. అండ్ క్లౌడ్స్ కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. వావ్, సగం దూరం వచ్చాక చూడండి అసలు మామూలుగా లేవు కొండలు, సూపర్ ఉన్నాయి అసలు. ఇక ఈ బ్యూటిఫుల్ వ్యూ చూడడానికైతే లాస్ట్ ప్లేస్ ఇదే అనమాట. ఇక ఈ లోయ ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా. సో మనం ఆల్మోస్ట్ మనం రెస్ట్ పాయింట్ వచ్చింది కదా, ఫస్ట్ రెస్ట్ పాయింట్ ఈ చెట్టు అనమాట. సో ఈ చెట్టు దాటేసి అటు వెళ్తే మనకి ఇంత బ్యూటిఫుల్ వ్యూస్ అయితే కనిపించవు. సో చాలామంది జనాలు అయితే ఇక్కడ ఆగారనమాట. బ్యూటిఫుల్. ఇక్కడ క్లౌడ్స్ వస్తున్నారా, ఎట్లా వస్తున్నాయో. సో కొద్దిసేపు ఆగితే ఇక మా మీదకి వచ్చేస్తాయి అన్నమాట. ఇవి మొత్తం తెల్లగా మునిగిపోతాం. సూపర్, అసలు మామూలుగా లేదు మీకు.
ఈ మేఘాలు చూడండి అసలు ఎంత ఫాస్ట్గా వస్తున్నాయో. ఇందాక ఈ కొండ ఉంది కదా, మొత్తం ఫుల్ ఇట్లా ఉండేదన్నమాట కరువులాగా. మొత్తం సగం మూసుకుపోయింది. ఇప్పుడు సగం కొండనైతే కప్పేసినాయి మేఘాలు. చూడండి ఎంత ఫాస్ట్గా వస్తున్నాయో మేఘాలు అసలు. ఓ ఓ ఓ ఓ ఓ సూపర్, అసలు మామూలుగా లేదు. ఇది నార్మల్ స్పీడ్, నేనేం ఫాస్ట్ ఫార్వర్డ్ చేయట్లేదు. బట్ మేఘాలు చూడవచ్చు మీరు ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి. మామూలుగా టైం ల్యాప్స్ పెడితే ఎలా వస్తే అంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి. వా 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 సో నైస్. ఇటు సైడ్ కూడా చూడండి మేఘాలు ఎంత ఫాస్ట్గా వస్తున్నాయో. సూపర్, అసలు మామూలుగా లేదు. అసలు అరాచకంగా ఉంది వ్యూ అయితే. చూడండి నేనేం ఫాస్ట్ ఫార్వర్డ్ చేయట్లేదు, నార్మల్గా పెడుతున్నాను. మేఘాలు చూడండి ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి అసలు. ఇప్పటిదాకా లేవు, ఇదంతా ఫుల్ ఎంటీగా ఉంది ఏరియా. మేఘాలు వచ్చేసినాయి ఫాస్ట్గా. సో ఇందా చూసుకున్నాం కదా మేఘాలు ఇవి. మళ్ళీ ఇప్పుడు మేము ఇటు కొంచెం దిగాల్సింది అయితే ఉంది. చూడండి ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయో ఈ మేఘాలు. వా వా అసలు చూడండి ఎంత థిక్గా ఉన్నాయో క్లౌడ్స్. చల్లగా ఉంటుందేమో ఇప్పుడు ఆ మేఘాల్లోకి వెళ్తే. సో ఈ కొంచెం పాటే కొంచెం దిగాల్సింది ఉంటుంది, కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఇది దాటేసామంటే మనకి ఇక ఫుల్ ఫ్లాట్గా ఉంటుంది అనమాట. నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. అదిగోండి మా ఫ్రెండ్ అయితే అక్కడ ఉన్నాడు, ప్రథమేష్ అక్కడ. ఇదిగోండి చాలా అంటే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి క్లౌడ్స్ అన్నీ కూడా. చూస్తున్నారా ఈ ఈ ఈ కొండ తర్వాత మొత్తం ఫుల్ క్లియర్గా కనిపించేది ఇప్పుడంతా తెల్లగా ముంచేసింది అనమాట. క్లౌడ్స్ అన్నీ కూడా మొత్తం కప్పేసినాయి. వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ వ్యూ. చూసారా క్లౌడ్స్లోకి అయితే వచ్చేసాము. చూడండి క్లౌడ్స్ ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయో గాలికి. వావ్ 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 బ్యూటిఫుల్, సూపర్ ఫాస్ట్గా వస్తున్నాయి. అటు నుంచి ఇటు నుంచి మొత్తం క్లౌడ్స్ అన్నీ వచ్చి మొత్తం కలిసిపోయినాయి. క్లౌడ్స్ అన్నీ కూడా వచ్చేసినాయి ఇక. సో ఇప్పుడు మేఘాలు వచ్చేసినాయి కదా, మేఘాలు వెళ్ళిపోయినాయి, మళ్ళీ ఎండ కూడా వచ్చేసింది ఫాస్ట్గా. సో క్లైమేట్ అయితే సూపర్ ఫాస్ట్గా చేంజ్ అయిపోద్ది అనమాట. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, వాటర్ బాటిల్స్ అయితే క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ తీసుకెళ్ళినా ఎంటీ బాటిల్స్ తీసుకెళ్ళచ్చు, ఎందుకంటే ఈ వాటర్ అయితే తాగొచ్చు అనమాట. చాలా ఫ్రెష్గా ఉన్నాయి అండ్ చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. వీడు చూడండి ఏదో ఎదుగుతున్నారు. ఏమనుకుంటున్నారా, హెడ్ ఫోన్స్ పోయినాయి అంట కింద, వెతుక్కుంటున్నాడు మనోడు. నాకు తెలిసి దొరకవు, వాటర్ ఫ్లో
ఆ ఫ్లోతో వెళ్ళిపోద్ది, ఆగదు. ఏదన్నా రాయి ఆపితే తప్ప దొరకదు. కష్టం, దొరకదు. ఇది చూడండి, చూడడానికి ఈత చెట్టు లాగా ఉంది, బట్ ఈత గెల కూడా వచ్చింది. ఇది ఈత చెట్టా లేకపోతే వేరే చెట్టా ఏమో తెలియదు. మామూలుగా అయితే ఇంత చిన్న చెట్టుకి ఈతకాయలు రావటం అంటే కొంచెం డౌటే. మేబీ ఇది వేరే చెట్టు అయి ఉండొచ్చు. ఇక్కడ ఏదో నత్తలాగా ఉంది, డిజైన్ మాత్రం భలే ఉంది అసలు. సో వర్షం పడలేదు కాబట్టి సరిపోయింది, కానీ వర్షం పడి ఉంటేనా అడ్వెంచర్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఉండేది. మార్నింగ్ వెళ్ళేటప్పుడు అంత క్లియర్గా అయితే కనిపించలేదు. ఇప్పుడు చూడండి ఈ పీక్ ఎలా ఉందో. వావ్. సో షూస్ కంటిన్యూస్గా వేసుకోవాలి కదా, మొత్తం వాటర్లో నానిపోయి చూడండి ఎలా అయిపోయిందో. పైకి వెళ్ళి కిందకి రావడానికి ఎట్లా లేదన్నా మినిమం 6 hours అయితే పట్టింది. కాళ్ళు అనేవి నానిపోతాయి అనమాట మొత్తం ఫుల్గా. సో ఫైనల్గా ట్రెక్ అయితే కంప్లీట్ చేసుకొని రూమ్కి అయితే వచ్చేసాం. సో బైక్ మీద ఇద్దరు రావడానికి కొంచెం కష్టమని నేనైతే జీప్లో వచ్చాను అనమాట. మా ఫ్రెండ్ వచ్చేసి ప్రథమేష్ వచ్చేసి బైక్ మీద ఒక్కడే కింద దాకా వచ్చాడు. అండ్ కిందకు వచ్చాక కొద్దిసేపు స్నాక్స్ తీసుకొని కొంచెం టైంపాస్ అయితే చేసి ఇక మేము హోటల్కి రీచ్ అయ్యేసరికి 7:30 అయితే అయింది. సో మీరు వెళ్ళేటట్లయితే ఎర్లీగా వెళ్ళడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఆల్రెడీ పీక్ వరకు ట్రెక్ చేసి కిందకి వచ్చే వాళ్ళందరూ కూడా 8:30 కల్లా వాళ్ళు ట్రెక్కింగ్ స్టార్ట్ చేశారనమాట. సో ఎర్లీగా వెళ్తే పాసిబుల్ అవుతుంది, లేదంటే కూడా సగం దూరం వెళ్ళి రిటర్న్ రావాల్సిందే. హోప్ ఈ అడ్వెంచరస్ ట్రెక్కింగ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు తెలుగు వీకెండ్ ట్రావెలర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.